సార్ అనేక సందర్భాల్లో వారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు పేర్లు తీసుకున్నారు సార్. తీసుకున్నప్పుడు వీలున్నప్పుడు అధ్యక్ష స్థానంలో ఉన్న పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు అవకాశం ఇచ్చేవారు. అనేక సందర్భాల్లో తీసుకున్నప్పుడు ఒక్కటిసారో రెండోసారి 2 రోజులైంది ప్రభుత్వం ఏర్పాటయ్యి. ఈరోజు ప్రభుత్వంపై ఈ విధంగా ఎదురు దాడి చేయడం, స్పీకర్ చైర్పై అస్పర్షన్ క్రియేట్ చేయడం, స్పీకర్ చైర్ దగ్గరకు వచ్చి స్పీకర్ని ఇబ్బంది పెట్టడం, స్పీకర్ గారి చైర్కు సంబంధించి కొత్తగా ఎంపికైన శాసనసభ్యులు వచ్చి బెదిరించడం, ఇది సరికాదు సార్. ఇది సరికాదు సార్. దిస్ ఈజ్ అగేన్స్ట్ లెజిస్లేటివ్ రూల్స్ ప్రొసీజర్ సార్. మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష, హరీష్ రావు గారికి అవకాశం ఇవ్వండి క్లారిఫికేషన్ అప్పుడు. ఎట్లయినా వారు మాట్లాడతారు కదా సార్. క్లారిఫికేషన్ అప్పుడు వారు మాట్లాడతారు సార్. లెట్ హిమ్ స్పీక్ సార్. ఆల్రెడీ సార్ రికార్డ్ చూడండి, 1 hour 50 minutes మాట్లాడారు సార్. 1 hour 50 minutes హీ స్పోక్ సార్. నేను దయచేసి చెప్తా ఉన్నాను, పెద్దలు హరీష్ రావు గారిని కూడా కోరుతా ఉన్నాను, క్లారిఫికేషన్ సందర్భంలో వారికి మాట్లాడే అవకాశం ఇవ్వండి. వారు చెప్పదలుచుకునే విషయాలు చెప్పమనండి. కానీ మా సభ్యుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి ఈ విధంగా మొత్తం వారి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు వచ్చి మరి చైరు పైన ఉన్న మిమ్మల్ని కూడా బెదిరించడం సరికాదు సార్. స్పీకర్ సార్, ఒకటే మాట సార్. కానీ హరీష్ రావు గారు, మీరు చాలా సీనియర్ శాసనసభ్యులు, కొత్తగా గెలిచిన వాళ్ళు వెల్లోకి పంపించడం ఇది మంచి పద్ధతి కాదు. ఇది సభా సాంప్రదాయాలను మా దిక్కు చూడకపోతే దయచేసి ఈ విధంగా మాత్రం చేయకండి. మాట్లాడండి సార్. ఒక్క నిమిషం సార్. ఇప్పుడు ఎల్ఏ మినిస్టర్ గారు కూడా చెప్పాలి. నేను మాట్లాడినప్పుడు 8 మంది మంత్రులు అధ్యక్ష, మేము 10 ఏళ్ళు కూర్చున్నాం అక్కడ. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. అరే పట్టుమని 2 రోజులు కూడా ఓపే పట్టకపోతే ఎట్లంటే మనం వెళ్ళకు రావటేంది? ఇది ఎక్కడ న్యాయము? ఏమైనా తప్పు మాట్లాడారా? మీరు మాట్లాడిన దాని మీద ఆయన ఏదో మాట్లాడాడు. మీరు మొన్న మాట్లాడారు కదా ఒక్క నిమిషం, రాజగోపాల్ గారు కూర్చోండి. రాజగోపాల్ రెడ్డి గారు మొన్న రాజగోపాల్ గారి పేరు తీసుకొని మాట్లాడిండు. మైక్ అడిగాడా? మీరు ఇచ్చారా? ఇవ్వలేదు కదా మొన్న. ఉన్నాడు, ఇవ్వలేదు కదా మొన్న మైక్. ఇవ్వలేదు ఆయనకి, మొన్న ఇవ్వలేదు మైక్ ఆయనకి. అంటే పేరు తీసుకున్నారు కాబట్టి మైక్ అంటే 10 ఏళ్ళు బస్సు కొన్ని 100 సార్లు మా పేర్లు అన్నీ తీసుకొని ఉంటారు. ఎప్పుడే మైకేమి ఇవ్వలేదు. ఇది బుల్డోజ్ చేసే విధానం, ఇది కరెక్ట్ కాదు. పట్టుమని 2 రోజులు కూడా మీకు ఓపిక లేకుండా వెళ్ళలోకి వచ్చి సభాపతి గారిని బెదిరిస్తూ అడ్డగోలుగా మాట్లాడేది ఇది పద్ధతి కాదు సార్. మీరు దయచేసి వీఆర్ నాట్ హీల్డింగ్. ఈ ప్రెజర్స్కి, ఈ ప్రెజర్ టాక్టిక్స్కి మేమేమో హీల్డ్ కావటానికి సిద్ధంగా లేవు.